అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మహారాష్ట్ర జల్గావ్ రైలు ప్రమాదంలో కుట్రకోణం ఉందా? ప్రస్తుతం దీనికి సంబంధించి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే మంటలు వ్యాపించాయి అనేది వదంతులు. అక్కడ ఆ వదంతుల కారణంగానే ఒక్కొక్కరికొక్కడ రైలు దిగిపోయి పరిగెట్టడంతో పక్కన ఉన్న ట్రాక్ మీదకి వాళ్ళు వచ్చేశారు. పక్కన ఉన్న ట్రాక్ మీద మీరు చూడొచ్చు విజువల్స్లో, ఆ బండి దిగి వెంటనే ట్రాక్ మీదకి వచ్చేశారు. మంటలు వ్యాపించాయి ట్రైన్లో అంటూ కూడా. ఈ నేపథ్యంలోనే అటుగా వెళుతున్న ట్రైన్ వెంటనే ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 12 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మృతులంతా యూపీకి చెందిన వారిగా గుర్తించారు. ప్రమాదంపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 45 మంది క్షతగాత్రులకు వైద్య చికిత్స కొనసాగుతోంది. ప్రమాదంపై రియాక్ట్ అయింది సెంట్రల్ రైల్వే. లక్నో ముంబై పుష్పక్ ఎక్స్ప్రెస్ లోని మంటలు వచ్చాయి అంటూ కూడా వదంతులు వచ్చాయి. మంటలని వదంతులు రావడంతో ప్రయాణికులు చైన్ లాగినట్లు అధికారులు చెప్పారు. ఒక బోగి నుంచి ప్రయాణికులు కిందకు దిగి ట్రాక్ దాటుతూ ఉండగా బెంగళూరు ఢిల్లీ కర్ణాటక ఎక్స్ప్రెస్ ఢీకొట్టింది. ఈ నేపథ్యంలోనే ట్రైన్ ఢీకొట్టడంతోనే చెల్లా చెదురుగా పడిపోయాయి మృతదేహాలు. ఆ ఢీకొట్టిన అంశానికి సంబంధించి రైల్వే అధికారులు కూడా చెప్పుకొచ్చారు, ధృవీకరించారు. మంటలని వదంతులు సృష్టించిన వారిని గుర్తించే పనిలో పడ్డారు అధికారులు. మరి ముఖ్యంగా ఆ మంటలకు సంబంధించి ఎవరు చెప్పారు? మంటలనే అంశానికి సంబంధించి అవును, మంటలనే వదంతులు సృష్టించడంతోనే ఒక్కసారిగా వాళ్ళందరూ కూడా ట్రైన్ దిగిపోవడం కాదు, పరిగెట్టారు. ఏకంగా భయభ్రాంతులకు లోనే అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశారు. పారిపోయే ప్రయత్నం చేసినప్పుడు మీరు చూస్తే కనుక ఆ ట్రైన్కి దగ్గరలోనే ఉంది ట్రాక్. వాళ్ళు అటువైపు పరిగెత్తే ప్రయత్నం చేశారు. కొంతమంది అయితే కల్వర్టు నుంచి, అక్కడ కల్వర్టు ఉందని చూడకుండా కూడా దూకేశారు, ఒకటి తమ ప్రాణాలను కాపాడుకోవడానికి. ఈ నేపథ్యంలోని కుట్రకోణం ఏమైనా ఉందా? ఎవరైనా ఆకతాయిలు ఈ పని చేశారా? లేకపోతే ఎవరైనా కుట్రలో భాగంగానే ఇలా వదంతులు వ్యాప్తి చేశారా? అసలు మంటలు వచ్చాయా? లేకపోతే మంటలు అనే వదంతులను సృష్టించి ప్రయాణికులు భయభ్రాంతులకు గురి చేసి ఆకతాయి పని చేశారా? లేకపోతే వారిని భయభ్రాంతులకు లోను చేసే ప్రయత్నం చేశారా? అయితే ఎవరు? ఎందుకంటే మీరు గమనిస్తే దాదాపుగా ఏసీ కోచెస్కి సంబంధించి మాత్రం అక్కడ మనకు అనిపిస్తోంది. ఆ ఘటన జరిగింది ఏసీ కోచెస్కి సంబంధించి మనం విజువల్స్ చూడొచ్చు. ఇది పూర్తిగా అదుగు ఏసీ కోచెస్ అటువైపు ఎక్కుతున్నారు. ఈ నేపథ్యంలో ఏసీ కోచ్ దగ్గర అయ్యి ఉంటుందా? ఆ కోచ్ ఏ కోచ్ అయి ఉంటుంది? ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది? ఎవరు వదంతులు సృష్టించారు? ఎవరైనా చెబితే అక్కడి నుంచి సాధారణంగా చూస్తూ ఉంటాం, వదంతులు ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తూ ఉంటాయి. అదిగో తోక అంటే ఇదిగో పులి అంటారు. అటువంటి సందర్భం ఎవరికైనా అనుమానంతో ఈ అంశానికి సంబంధించి, అంటే మంటలు అంటుకున్నాయంటూ కూడా పుకార్లు రేపారా? వదంతులు సృష్టించారా? ఇదే చర్చ జరుగుతుంటోంది. ఏదేమైనా సరే అక్కడ పోయింది నిండు ప్రాణాలు, 12 మంది నిండు ప్రాణాలు. రైలు పట్టాల కింద, రైలు చక్రాల కింద నలిగిపోయాయి. ఆ ప్రాంతం మీరు చూస్తే కనుక ఎక్కడ చూసినా తెగిపట్టిన శరీర భాగాలు, ఆహాకారాలే. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళకు తెలుస్తుంది ఆ పరిస్థితి ఏమిటి అనేది. రైలు దాటుతుండగా, ఆ పట్టాలు దాటుతూ ఉండగా ఒక్కసారిగా ట్రైన్ ఢీకొట్టింది. ఢీకొట్టిన క్రమంలో ఘటనా ప్రదేశంలోనే కొంతమంది మృతి చెందారు. కొంతమందిని అక్కడి నుంచి తరలిస్తూ ఉండగా మృతి చెందారు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దీస్ ఆర్ ది డిస్టర్బింగ్ విజువల్స్. ఈ నేపథ్యంలో ఒకసారి జాగ్రత్త తీసుకునే ప్రయత్నం చేయండి. ఈ రైలు ప్రమాదం వెనుక ఏదైనా కుట్రకోణం ఉందా? ఎవరైనా కుట్ర పన్ని వదంతులు సృష్టించారా? వదంతులు వ్యాప్తి చేశారా? లేకపోతే ఎక్కడా మంటలు లేవు, మంటలు ఎక్కడ కనిపించని పరిస్థితి. అయినప్పటికీ మంటలు వంటి ఎందుకు పుకార్లు లేపారు? ఆ పుకార్లను నమ్మి జనం ఏకంగా ట్రైన్ నుంచి బయటకు వచ్చేసారు, చైన్ లాగేశారు. చైన్ లాగిన తర్వాత అక్కడి నుంచి, ఆ గేట్ నుంచి బయటకు దూకి పరుగులు పెట్టారు. పారిపోవడం కాదు, దూకేశారు. ఏకంగా దూకి పరుగులు పెట్టారు.
తమ లగేజ్ని ఎక్కడ పడితే అక్కడ వదిలేశారు. వాళ్ళు మీకు కొన్ని విజువల్స్ చూస్తే కనుక కొన్ని సంచుల్లా కనిపిస్తున్నాయి అక్కడ. అంటే వాళ్ళు పారిపోతున్న క్రమంలో వాళ్ళ ప్రాణాలను రక్షించుకోవడానికి వాళ్ళు ఏ స్థాయిలో అక్కడ ఆరాటపడి ఉంటారు, ఏ స్థాయిలో వాళ్ళు అక్కడ ప్రయత్నించుంటారు. ఇదంతా కూడా అక్కడ కేవలం మంటలు వ్యాపించాయనే పుకార్లు కారణంగానే, వదంతులు కారణంగానే. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా వాళ్ళందరూ పారిపోయే ప్రయత్నం చేసినప్పుడు అటుగా పట్టాలు దాటుతూ ఉండగా అటుగా వస్తున్న బెంగళూరు ఎక్స్ప్రెస్, కర్ణాటక ఎక్స్ప్రెస్ ఢీ కొట్టింది వారిని. ఒకసారి అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూద్దాం. देखा बेचार ये बताओ ना। ప్రస్తుతం ఈ వదంతులు వ్యాప్తి చేస్తామని గుర్తించే పనిలో పడ్డారు రైల్వే అధికారులు. ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది, నిజంగానే మంటలు అంటుకున్నాయా, లేకపోతే ఇది కేవలం పుకార్లు మాత్రమేనా, లేకపోతే ఆకతాయిగా చేసిన పనా? ఎవరు చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది, ఇవన్నీ కూడా పోలీసుల దర్యాప్తులో బయటకు రాబోతున్నాయి. ఈ రైలు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, అలాగే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్. రైల్వే అధికారులకు డైరెక్షన్స్ ఇచ్చింది కేంద్రం. ఎవరు చేశారు ఈ కుట్ర అంశానికి సంబంధించి? అవును, ఎవరైనా కుట్ర పన్నారా, లేకపోతే మంట అనేది ఎక్కడా కనిపించట్లేదు. ఒకసారి మీరు చూసే ప్రయత్నం చేయండి. బోగీలని మీరు దాదాపుగా చూస్తున్నారు, అక్కడ ప్రజలు కూడా మీరు చూస్తున్నారు. కనీసం మంట అనే అంశానికి సంబంధించి ఎవ్వరూ చెప్పలేదు. ఎస్, ఇదిగో మేము మంటలు చూసామని ఒక్కరంటే ఒక్కరు కూడా చెప్పలేదు అక్కడ, ఇంట్రెస్టింగ్గా. కానీ మంటలు వ్యాపించాయనే వదంతి అనే పుకారు ఒక్కసారిగా వాళ్ళందరూ భయభ్రాంతులకు గురి చేసింది. దీంతో వాళ్ళందరూ ట్రైన్ నుంచి దూకేసి పట్టాలు దాటేసి తమని తాము కాపాడుకునే ప్రయత్నం చేశారు. అభయాందోళన వాతావరణం, అభీతవాహ పరిస్థితి, ఏదో జరిగిపోతుంది, ట్రైన్ కాలిపోతుంది, మంటలు అంటుకున్నాయి అంటూ వాళ్ళు భయోత్పాతాన్ని సృష్టించారు. ఇంతకీ ఎవరు చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎవరైనా చేయించారా, లేకపోతే నిజంగా అటువంటి ప్రయత్నం ఏమైనా జరిగిందా? ఇవన్నీ కూడా పోలీసుల దర్యాప్తులో బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. దీని మీద రైల్వే పోలీసులు కూడా దృష్టి సారించారు. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుంది. రైల్వే శాఖ కూడా సీరియస్గా దర్యాప్తు చేస్తోంది. ఎందుకంటే పగటిపూట, ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. పగటిపూట కాబట్టి ఒకరికొకరు తెలిసిన సందర్భంలో కనీసం ఆగే ప్రయత్నం జరిగింది. అదే ఏ అర్ధరాత్రి అయ్యుంటే, అదే ఏ అర్ధరాత్రి కనుక ఇదే వదంతి సృష్టించుంటే, ట్రైన్ ఎటు నుంచి వస్తుందో తెలియక అందరికందరూ కూడా బయటకు వచ్చిన సందర్భంలో, ఒకవేళ బయటకు వస్తే ఒకరిని చూసి ఒకరు బయటకు వచ్చారనుకుందాం, ట్రైన్ కనిపించదు, ఎంత హార్న్ వాళ్ళప్పటికీ మోగించినప్పటికీ కనిపించే సందర్భం ఉండదు. ఊహించుకోవడానికి ఒళ్ళు గగురుపాటుకు గురవుతుంది, ఒళ్ళు గగురుపొడుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మహారాష్ట్ర ముఖ్యమంత్రి देवेंद्र फडणवीस रिॲक्ट अय्याరు. ఆయన ఏమంటున్నారో చూద్దాం. जळगाव जिल्ह्यातील पाचोरा नजीक अतिशय भीषण अशा प्रकारचा अपघात किंवा ही दुर्घटना घडलेली आहे आणि काही लोकांना ट्रेनमधनं धूर येतोय असं वाटल्यामुळे किंवा त्या ठिकाणी आग लागली आहे असं समज झाल्यामुळे त्यांनी ट्रेनमधनं उड्या घेतल्या आणि समोरून येणाऱ्या दुसऱ्या ट्रेनने त्यांना उडवलं आणि मोठा अपघात त्या ठिकाणी झालेला आहे. आमचे मंत्री गिरीश महाजन जे अपघाताच्या स्थळी पोहोचलेले आहेत. जी काही लोक मृत आहेत, जवळपास 10-11 लोक मृत असतील असा प्राथमिक अंदाज आहे. तेवढेच किंवा त्यापेक्षा जास्त लोक जखमी देखील असू शकतात. त्यामुळे सर्व जखमींची व्यवस्था हे करण्यात आलेली आहे. माझं जिल्हा प्रशासनाशी बोलणं झालंय, पोलीस प्रशासनाशी बोलणं झालंय आणि मंत्री महोदयांशी बोलणं झालेलं आहे. ज्यांना जे त्या ठिकाणी मृत आहेत त्यांच्या कुटुंबाला 5 लाख रुपये मदत ही महाराष्ट्र सरकारच्या वतीनं आम्ही देणार आहोत.
आणि जे जखमी आहेत त्यांचा संपूर्ण उपचार हा वेगवेगळ्या हॉस्पिटल्समध्ये जिथे जिथे ते आहेत तो सगळा मोफत उपचार त्या ठिकाणी करण्यात येईल आणि त्यांचे जे नातेवाईक आहेत त्या नातेवाईकांच्या फॅसिलिटेशन करता किंवा त्यांना नीट सगळ्या गोष्टी मिळाव्यात अशा करता देखील सर्व प्रकारचे निर्देश देण्यात आलेले आहेत. अतिशय दुर्दैवी अशा प्रकारची घटना आहे. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.